అదేవిధంగా ముందుగా ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ముఖ్య ఉద్దేశం అప్పుడే చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే ఎప్పుడు మీటింగ్ పెట్టట్లేదు, లేకపోతే మీటింగ్ పిలవట్లేదు అని చెప్పి నిజంగా చాలామంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ముఖ్యంగా సుమారు ఒక 5-6 నెలల నుంచి గొడవలు పెట్టుకున్నాం, లేకపోతే అనేక సందర్భాల్లో మన ఆర్ఐ గారు మునిస్వామి గారు ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఇది ఒక 5 సంవత్సరాల టెన్యూర్ని ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారంటే అది అతి తక్కువ ఓట్లతో ఇచ్చినా, 1 ఓటుతో ఇచ్చినా, 2 ఓట్లతో ఇచ్చినా కూడా ఒక ఆశతో ఒక కొత్త తరాన్ని 27 ఏళ్ళ యువకుడిని గెలిపించిన పరిస్థితి ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉండదు. అది ఇక్కడ రాజుగారు టీవీ రాజుగారికి ఆయనకే బాగా తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో కూడా అటువంటి శకం అనేది యానం నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు కదండి. అటువంటి ఒక పరిస్థితి ఆ రోజు యానం ప్రజలందరూ కూడా నాకు ఇచ్చారు. ఈ 4-3 ఆ రోజు గెలుపుకి దగ్గరలో ఉన్నప్పుడు, లాస్ట్ బూత్ కౌంటింగ్లో ఉన్నప్పుడు ఏదైతే నాకు బాధాకరమైన విషయం వచ్చిందంటే, ఇంత దగ్గరికి వచ్చి మనం ఏదైనా ఇదవుతే ఏంట్రా పరిస్థితి అని చెప్పి ఆ రోజు అందరూ కూడా చూసుంటారు. మనలో ఒక వ్యక్తిని వేసింది ఏంటి అంటే, మా నాన్న జెండా పట్టుకుని 25 సంవత్సరాల జెండా పట్టుకున్నందుకు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత ఇబ్బంది పడ్డారో, అటువంటి పరిస్థితి ఇత దగ్గరకు వచ్చి మళ్ళీ చేజారుకుంటున్నాం అనే భయంలోంచి వచ్చిన ఏడుపు. ఆ తర్వాత మనం లెక్కలన్నీ సరిగ్గా తర్వాత నువ్వు గెలిచేవు అన్న తర్వాత వచ్చిన ఆనంద బాష్పాలే. ఆ రోజు కూడా నేను ఎవరికి చెప్పలేదు. ఏంటి అంటే గెలుపుతో కాదు, ఆ భయంతో ఆ రోజు మొక్కుకున్నాను నేను దేవుడికి. మళ్ళీ ఇంత దగ్గరతో ఉంటే 5 సంవత్సరాలు కూడా ఓటమిలో ఉంటే నాకు తెలియకుండా నా వ్యక్తులకి నేను ఎంత పట్టుకుంటాను. ఒక 100 మందిని, ఒక 1000 మందిని, 1,00,000, ఒక 500 మందిని నేను కాపాడగలుగుతాను. కానీ ఇంతకు మించి 20 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎంతమంది అయినా ఉన్నారు. అలా మళ్ళీ నేను కృంగిపోకూడదు అని చెప్పి ఒక్క అవకాశం ఇవి దేవుడా అని చెప్పి కోరుకున్న క్షణం అది. ఎందుకంటే అది నాకే జరిగిన క్షణం కాబట్టి ఈరోజు మీకు చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఉంటుంది కదా. అంటే సరే, ఇప్పుడు ఆ రోజు ఎవరికి కూడా తెలియని అంశం ఏంటి అంటే, చాలా వరకు అనుకుంటారు ఆ రోజు ఆ క్షణంలో సీఎం గారి దగ్గరికి వెళ్తే మన ఊరి పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కదా అన్న వాళ్ళ పరిస్థితి ఉంది ఇక్కడ అందరి ముఖాల్లో. అదే విధంగా ఎందుకు వెళ్తారు, మనం ఓటేసాం, మనకే ఇది చేయాలి, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని. ఆ రోజున్న పరిస్థితికి మనకు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, మాకైతే రాజకీయాలు ఇవన్నీ కాదండి, ముందు ఎలక్షన్ మేము మీతోనే ఇది చేసాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన రండి చూద్దాం అన్నారు. నిజంగా రండి చూద్దాం అంటే ఈ 4.5 ఏళ్ళు ఎలా గడిచిందో అదే పరిస్థితికి మించి ఇంకా అధ్వానంగా మీ ముందు అన్ని రకాలుగా కూడా ఎందుకు వెళ్ళావు, ఏం కోల్పోయావు అనేది కూడా చిన్న చూపు ఉంటుంది కదా. అంటే సరే, ఇప్పుడు ఆ రోజు ఎవరికి కూడా తెలియని అంశం ఏంటి అంటే, చాలా వరకు అనుకుంటారు ఆ రోజు ఆ క్షణంలో సీఎం గారి దగ్గరికి వెళ్తే మన ఊరి పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కదా అన్న వాళ్ళ పరిస్థితి ఉంది ఇక్కడ అందరి ముఖాల్లో. అదే విధంగా ఎందుకు వెళ్తారు, మనం ఓటేసాం, మనకే ఇది చేయాలి, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని. ఆ రోజున్న పరిస్థితికి మనకు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, మాకైతే రాజకీయాలు ఇవన్నీ కాదండి, ముందు ఎలక్షన్ మేము మీతోనే ఇది చేసాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన రండి చూద్దాం అన్నారు. నిజంగా రండి చూద్దాం అంటే ఈ 4.5 ఏళ్ళు ఎలా గడిచిందో అదే పరిస్థితికి మించి ఇంకా అధ్వానంగా మీ ముందు అన్ని రకాలుగా కూడా ఎందుకు వెళ్ళావు, ఏం కోల్పోయావు అనేది కూడా చిన్న చూపు. 5 నెలలు కావస్తే 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ టైంలో కూడా ఏ రోజైనా ఏ కార్యకర్త అయినా నాకు ఉమ్మని తొక్క అడిగితే నాకు పలానా అది చేయగలిగింది నేను ప్రతి ఒక్కరికి కూడా చేస్తూనే వచ్చాను. కానీ నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లేనిది ఏంటి అంటే, ఇందులోకి వచ్చిన తర్వాత అదే. కానీ ఏంటి 4.5 ఏళ్ళు ఇలా గడిచిన పరిస్థితి ఏంటి అంటే, నిజంగా నా వల్ల అయింది అది రక్తం చేయించుకునో, ఇబ్బంది పడో, ఏదో ఒక రకంగా నేను ఎవరైనా గుమ్మం తప్పిన వాళ్ళకి చేయడానికే ప్రయత్నించాను. అందరికీ కూడా ఆ రోజు సుమారు ఎంతో మంది లేడీస్ నిజంగా వచ్చి నాకు రాత్రి అయినా కూడా నా వెనకాల నిలబడ్డారు. ఆ రోజు చాలా మంది రాజకీయంగా చూస్తున్నారు, రాజకీయంగా అనుకున్నారు తప్ప నేను కోరుకుంది ఏంటి అంటే,
నిజంగా ప్రతి ఒక్క ఇంట్లోని సమస్య నేను నమస్తే అన్నం తిరిగినప్పుడు తెలుసు, ఈ రోజుకి కూడా తెలుసు. మీకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాను తప్ప ఎవరి సమస్య కూడా మర్చిపోలేదు. నేనేమి తగ్గిపోయి పైన మంచినీళ్ళు చుక్క తాకుండా ఉన్నా ఏమీ లేదు. ఈ 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఏమైనా అద్భుతంగా ఉంది అంటే, మాట్లాడితే ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్ళిపోయి పలానా కలెక్టర్ గారిని రోడ్డు మీదకి తీసుకెళ్ళి పలానా ఈ రోడ్ లేదు, ఇది లేదు, ఆ పని లేదు, మా వాళ్ళు ఇది అడుగుతున్నారు అంటే ఒక గొడవ, ఒక మంచి వీడియో వస్తుంది అన్నమాట. చాలా మంది అనుకుంటారు పలానా పై వెనకాల ఒక గన్మ్యాన్, ముందు ఒక గవర్నమెంట్ కారు, లేకపోతే ఇంకో విధానం, ఒక స్టేటస్. పచ్చిగా చెప్పాలంటే ఈ రోజుకి నాకు ఇచ్చిన ఈ స్టార్టింగ్ లో నాకు ఒక గన్మ్యాన్ ఇవ్వాలి అని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఉన్న గొడవల పరిస్థితులు అన్నీ ఉంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి హోమ్ మినిస్టర్ గారు ఆయన ఆఫీస్కి వేసుకుని నాకు ఇచ్చారు. గవర్నమెంట్ స్టాఫ్ ని మన ఆఫీస్లో ఒకళ్ళిద్దరు పనిచేసే వ్యక్తులు అయితే స్పీకర్ గారు ఆఫీస్కి వేసుకుని నాకు ఇచ్చారు. ఇది కూడా స్పీకర్ గారు ఆయనకి కారు ఆయన తీసుకుని నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక శాసనసభ్యుడిగా మనకి యానంలో మీరు గెలిపించుకున్న విధానానికి. దీనికి ఇంకా పచ్చి నిజం ఏంటంటే 29 నియోజకవర్గాల్లో నేనంటే కాస్త ఒక ఎలా అంటే మీరు ముఖ్యమంత్రి మీద గెలిపించడము, మరి లేకపోతే నేను ఈ 4.5 సంవత్సరాలు అసెంబ్లీలో మరి ఆయన మీద తీవ్ర దాడితోనో, లేకపోతే నేను ఏమైతే సాధించుకోవాలనుకుంటున్నానో దానికి ధర్నాలో అన్నీ కూడా చేయడం వల్ల కొంత ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయ వేదిక కాబట్టి అవతల వ్యక్తి కూడా నాకు పలానా వ్యక్తి సీఎం గారు పలానా క్లోజ్ అని, కానీ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు పక్కన పెట్టి మీకు నాయకుడు అతను నాయకుడు అనేసి తీసి పాడాడేద్దాం. మాట్లాడుకుంటే ఎవరికైనా ఈ 4.5 ఏళ్ళ అద్భుతాలు ఏమైనా జరిగిపోయినాయి అక్కడ? ఏమీ లేదు, శూన్యం. నాకు నమ్ముకున్న జనం ఆయనకి నమ్ముకున్న విధానం ఒకటి ఏంటంటే, 4 ఏళ్ళలో చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఎన్నో రాజకీయాలు చూసుంటారు. నేను తర్వాత వచ్చి ఇలా మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఏంటి అనుకో, ఈ కుర్రాడు మాటలు వినాల్సి వస్తుందా అనుకునే ఇది లేకుండా మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారంటే నేను చాలా చాలా గర్వపడుతున్నాను. కాకపోతే నా ఆలోచన విధానం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంది. ఏంటి అంటే ఎంతో మంది నాయకులు చూసుంటారు, పార్టీలు వస్తాయి, పదవులు వస్తాయి, ఇది చేస్తూ ఉంటారు, హామీలు ఇస్తారు, అది చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు జ్ఞానానికి అవసరమైంది ఏంటి అంటే, జ్ఞానానికి ఏది అవసరమో అది ఎవడో చేయట్లేదు, జ్ఞానానికి ఏం కావాలో అది ఎవడో పట్టించుకోవట్లేదు. నేను 4.5 సంవత్సరాలు కూడా నేను బాధపడింది ఏంటి అంటే, నాకు ఒక ఐఏఎస్ చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత చాలా పిచ్చి గొప్పలాగా అనమాట. ఎలా తిరిగారంటే, నిక్కచ్చి నిజాయితీతో మనం సాధించేయాలి, ఒక ఐఏఎస్ అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే అయిన వెంటనే చిటికలో పనిచేసేయాలన్నట్టే తిరగడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా నువ్వు ఒక వ్యక్తి ఆ ఊర్లో నీ దగ్గర ఒక సమస్య చెప్పినప్పుడు అతను అడిగిన సమస్య చేయడానికి ప్రయత్నించే, అంతే తప్ప నీకు అనిపించింది అది ఎంత మంచి విషయం అంటే, నువ్వు అడిగే సమస్య చాలా చిన్నది ఉంటుంది. నేను అనేది నేను చాలా అద్భుతం, నేను చాలా అపర పండితుడిని, లేకపోతే నాకు రాజకీయ అనుభవం ఎంత 30 ఏళ్ళు నాకు ఎంత ఉంది అని కూడా నేనేమి చెప్పుకోవట్లేదు. నాకు కేవలం ఏంటి అంటే, నేను ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఏ రోజు మీరు నేను కలవలేదనో నేను దూరంగా ఉన్నాను అనుకున్నా కూడా సమస్య ఇప్పుడు మర్చిపోలే. కేవలం బాధ ఏంటి అంటే, ఈ 5 ఏళ్ళు లేట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. దాన్ని ఎందుకు వేస్ట్ చేశారా అంటే, 20 ఏళ్ళు 18 ఏళ్ళు వయసుకు ఓటు హక్కు వస్తే 5 ఏళ్ళు తిరిగిపోతే 23 ఏళ్ళు. గట్టిగా మాట్లాడితే ఇంకో 3 ఏళ్ళు అయితే పెళ్లి వయసు. అదే వయసుకి 25 ఏళ్ళకి పెళ్ళి అయితే ఇంకో 5 ఏళ్ళు పిల్లలు పడతారు, మళ్ళీ ఆర్ట్ స్కూల్కి వెళ్ళిపోతాడు. టైం అనేది ఎంత అవసరమో ఇక్కడ అంత వేస్ట్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తుంది, అరే మా ఏరియాలో రోడ్డు అవ్వలేదు, పలానా ఏరియాలో రోడ్డు ఇచ్చారు, మా ఏరియాలో. ఈ టర్మ్లో మ్యాక్సిమం నేను చేయగలిగింది ఏంటి అంటే, ప్రతి ఏరియాలో కూడా ఒక పెద్ద రోడ్డు లేకపోతే పూర్తిగా అవగొట్టేయడమో చేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ఒక్క అమౌంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, పలానా ఎమ్మెల్యేల దగ్గర వేరే ఎమ్మెల్యేల దగ్గర తెచ్చింది, రాజ్యసభ దగ్గర తెచ్చింది, ఇంకోటి దగ్గర తెచ్చింది, మీరు చూసుంటారు. ప్రతిదీ లెక్క అనమాట.
ఇక్కడ ఏంటంటే నేను వచ్చిన దాంట్లో కొత్తలో రోడ్డు తీసి రోడ్డు వేయకుండానే బిల్లులు చేసేసుకునే పరిస్థితి ఉందని చెప్పేవారు. కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఎవరు ఏం అడిగితే అది ఎంతో కొంత చేయడానికే తాపత్రయం తప్ప ఎప్పుడు కూడా ఇది లేదు. ఏ కాంట్రాక్టర్ దగ్గర అవనండి, ఏ బ్రాందీ షాపుల దగ్గర అవనండి, ఏ పెట్రోల్ బంకుల దగ్గర అవనండి, ఎవరైనా కూడా ఏ వ్యాపారస్తుల్ని కూడా 100 మంది బ్లాక్ మెయిల్ చేద్దామని చూసినా కూడా ఏ రోజు కూడా నేను ఎవరిని కూడా ఇది చేయలేదు. ఎందుకంటే ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరిది వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే, మీకు ఏమైనా వస్తే, మీకు మంచి ఆదాయం వస్తే, ఏదైనా చేయగలిగితే యానానికి ఒక న్యాచురల్ కలబట్టి వరద వచ్చినప్పుడు సహాయపడండి, పలానా ఒక సమస్య వచ్చినప్పుడు ఎదురు నుంచోవాలి, అంతే తప్ప ఎమ్మెల్యేకో లేకపోతే అక్కడ కూడా ఉన్న మనుషులకో ఏదో చేయమని కాదు. చాలా మంది కార్యకర్తలకి ఇంకా కుర్రోజులకు వస్తే క్లియర్గా అశోక్ అన్ని వచ్చిన వెంటనే నిజంగా మనందరూ ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం అంటే ఏదో రకంగా చూస్తాడన్న నిజంగా వాస్తవం. నేను ఎవరినైనా కూడా ఏదో రకంగా ఎదగాలి, పెంచాలని. ఎందుకంటే నేను 20 సంవత్సరాలకే మొట్టమొదటిగా కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకున్నామండి. ఎమ్మెల్యే మొట్టమొదటిగా అతి తక్కువ వయసు ఎలాగయ్యానో ఇది కూడా అంతే. ఒక వ్యాపారాన్ని చేస్తూ, వ్యాపారాన్ని పెంచుకుంటూ 10 మందికి నేర్పిస్తూ వెళ్ళడమే వ్యాపారం. ఎక్కడో పలానా ఒకడు హాస్పిటల్ మెయింటైన్ చేస్తాడంట, పలానా ఒకడు పోలీస్ స్టేషన్ మెయింటైన్ చేస్తాడంట, పలానా ఒకడు ఇంకోటి మెయింటైన్ చేస్తాడు. నష్టమో ఒక రోజు లేట్ అయినా నేనే పడ్డాను, నేనే చూసుకున్నాను తప్ప నా కింద 4 2 3 మనుషులు తప్ప మీకు ఏదైనా ఒక రోజు ఫోన్ ఎత్తపోయినా, ఒక రోజు ఇంకోటి చేయకపోయినా తప్ప పలానా ఓడి చక్క పెట్టేశాడు, పలానా ఓడి చేశాడు, పలానా హాస్పిటల్ ఆడి మెయింటైన్ చేస్తాడు, పలానా ఈడ ఆఫీస్ ఈడు మెయింటైన్ చేసేస్తున్నాడు అన్న విధానం ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఏంటంటే అన్నీ నేనే పడతాను. ఎందుకంటే నేను ఈ రోజుకి కూడా అది బాధపడాలా, అది ఇంకో రకంగా ఇది అవ్వాలో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేనే కావాలి, ప్రతి ఒక్క చోట నేనే ఉండాలి. దానికి ఏంటి అంటే 100% నా పని అంత అందంగా ఉండి, నా పని అంత వేగంగా ఉండుంటే ప్రతి చోట నేనే ఉండేవాడిని. నా పని ఎలా చేశారో కూడా గత ఒక మునిస్వామి గారు వెళ్ళిపోతున్నప్పుడు చూపించాను నేను. ఏంటి అంటే పీడపల్లిలో చిన్న రోడ్డు గొడవ అవుతుంటే ఆయన చెప్పాను, సార్ అన్నీ అయిపోయినాయి, నేను చేయగలిసినవి, లాస్ట్లో చేయాల్సిన ధర్నాలు, లాస్ట్లో చేయాల్సిన ఆమరణ నిరాహార దీక్షలు అన్నీ మేము ఫస్ట్లో చేస్తాం సార్, లాస్ట్లో చేయాల్సినవి ఏం మిగలలేదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ ధర్నా కూర్చుంటే నవ్వులాట కింద ఉంటుంది. ఎందుకంటే 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అదే పని చేసాం, ఇప్పుడు చివరికి కూర్చుంటే కూడా నవ్వులాట కింద ఉంటుంది అని చెప్పి. కానీ సార్ పని అడుగుతున్నాను, గౌరవంగా అడుగుతున్నాను, 10 రోజులు తీసుకోండి, 20 రోజులు తీసుకోండి, 20 రోజులు తీసుకోండి అంటే పలానా ఎవడో ఫోన్ చేయాలి, పలానా ఎవరో అడ్డు పెట్టాలని చెప్పిన రోజుని ఒకటే అడిగాను ఆయన, నేను కోసుకోవాలి లేకపోతే మిమ్మల్ని కోసేయడం ఒకటే మిగిలింది సార్, అన్నీ చేస్తాం ఇంక ఎలా అంటే నేను కోసుకోవడం లేకపోతే మిమ్మల్ని కోసేయడం. అదేమో రాజకీయంగా నేను ఒక మాట ఏదో అన్నందుకే సీఎం గారిని ఇంత పొడుగు తీసి నియోజకవర్గాల్లో నా దిష్టి బొమ్మలు తగిలిపెట్టిన రాష్ట్రంలో మనం ఉన్నాం. మనమే మర్చిపోకు కదా, నాకు అన్ని గుర్తున్నాయి. కానీ మరి అదే పనికి ఒక శాసనసభ్యుడు నేను కోసుకుంటాను, నేను అమర నిరాహార దీక్ష 5 రోజులు కింద పడుకున్నాను అన్నప్పుడు మరి ముఖ్యమంత్రులు రేపు కాబోయే ఎవరు కొత్త పార్టీల నుంచి ముఖ్యమంత్రులు అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా పదవుల్లోనే ఉండడం జరిగింది. మరి వీళ్ళందరూ ఏమైపోయారు, ఏం చేశారు అనేది నాకు ఇది లేదు. ప్రజల్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అయ్యో పలానా సీఎం ఒక పార్టీ కదా, అది పని చేయలేదు, దాంట్లో పలానా ఇంకో పార్టీ పొత్తులో ఉంది కదా, అది వద్దు. మూడోది వెంటనే ఈ 2 చేయలేదు కదా, ఇది చేసేస్తుంది. మూడోది అది చేయడానికి 30-40 సంవత్సరాల నుంచి, లేకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ పలానా అక్కడ స్టార్టింగ్ లో ఒక ఇందిరాగాంధీ గారి బొమ్మ, లేకపోతే అక్కడ ఒక నెహ్రూ గారి బొమ్మ, లేకపోతే ఇంకో చాట ఇంకొకటి. అదే గవర్నమెంట్ మనల్ని సుమారు ఒక 60-70 సంవత్సరాల పైన పాలించిన అయితే ఉంది. నేను చెప్పేది ఏంటి అంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు నన్ను గెలిపించింది ఒక ఇండిపెండెంట్గా. ఈ మాట ఎందుకంటానంటే ఒక ఇండిపెండెంట్గా గెలిపించారు. నేను ఆ రోజు చాలామంది నాకు అశోక్ గారికి అందరూ ఓట్లు వేశారు కదా, పలానా బీజేపీకి సపోర్ట్లు ఇచ్చేస్తే అని చెప్పి నన్ను పలానా ముస్లిం సోదరులు అందరూ కూడా ఎండగట్టేస్తారు మిమ్మల్ని అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తే, నేను ఆ రోజు కొంతమంది పెద్దలకు చేసి, సార్ మా ఊరికి పని జరుగుతుంది అనుకున్నప్పుడు నేను దేనికైనా కూడా
సపోర్ట్ చేస్తాను. మన ఊరికి మంచి జరగాలనే కోరికతోనే నేను వెళ్తున్నాను. దూరంగా కూర్చుని ఈరోజు చెప్పాలంటే 30 నియోజకవర్గాల్లో ఆఖరికి అపోజిషన్ వాళ్ళ కంటే అపోజిషన్ చేసి ఫేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యే ఈ అశోక్ ఒక్కడే. అది మాత్రం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేనికంటానంటే అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళకి కూడా పనులు ఉంటాయి, అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళకి కూడా గౌరవంగా కూర్చుంటున్నారు. ఈ తెలియని రాజకీయ వేదిక ఏంటంటే నిన్న మొన్న ఒక పెద్ద వ్యక్తి ఇంటర్వ్యూ ఏదో చూసా, గొడవలు పెట్టుకుంటారు లోపలికి వెళ్ళి పిసికేసుకుంటారంట కదా. అంటే నిజంగా పాండిచేరిలో విధానం అదే కనిపించింది. మొన్న ఇక్కడ ఒక కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, మరి ఇక్కడేమో ఒక వ్యక్తి అమరాబూతులు తిడుతున్నారు, ఇంకో మాజీ మంత్రి ఏమో వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చుంటే మీరు చూసి మీరు అందరికీ ఏ బొమ్మ కనబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఏం తప్పు అనట్లేదు నేను, కాకపోతే ఏ ఊరిలో ఏ రాష్ట్రంలో ఏ ఊర్లో పరిస్థితి ఆ ప్రజలే డిసైడ్ చేయాలి, ఆ ప్రజల దగ్గరే ఉంటుంది. దాన్ని ఒక పార్టీయో ఒకటి ఇంకొకటో అంటించుకోవడానికి అదేది పని చేయకూడదని నేను చెప్తున్నాను. మీరు నిర్ణయించండి, మీకు అశోక్ కావాలని నిర్ణయించండి, మీరు ఇంకోరు కావాలని నిర్ణయించండి. దానికి ఏ రకంగా కూడా ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు. నాకు రాజకీయాన్ని ఓనవాళ్ళు దిద్దించింది మీరే. నేను పోటీ చేద్దాం అనుకుని రాలేదు. పోటీలో నేను నమస్తే అనంతో ప్రజల్లోకి వెళ్తే ఆ రోజు అందరూ కూడా మేమందరూ కృపావతి గారు అందరూ బయటికి వెళ్తే నువ్వైతే బాగుండాలనుకున్న రోజు నేను నా స్ట్రీమ్ మార్చుకున్నాను, నా రాజకీయ నా వేదికను మార్చుకున్నాను. ఈ రోజు కూడా ఏమైతే నేను మాట ఇచ్చానో ఏవైతే ఇచ్చానో నేను ఎల్లుండి 23వ తారీఖుని మా బాబు పుట్టినరోజుని ఖచ్చితంగా ఆ రోజు ఎవరికైతే నేను పట్టాలు ఇవ్వదలుచుకున్నానో ఆ రోజు ఖచ్చితంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా చాలా మందికి అనిపించవచ్చు. నేను చెప్తున్నాను ఎక్కడ స్టార్ట్ చేశాను అక్కడ ఏంటి అంటే, అదేంటి ఎమ్మెల్యే సర్వీస్ చేద్దాం అనుకుంటే ఎమ్మెల్యే పదవి అయిపోయింది కదా, ఆయన ఎంతో మంది ఇస్తున్నాడు కదా, ఇది చేస్తాడు. నిజంగా డబ్బు పక్కన పెట్టేద్దాం. నాకు అది కష్టం అవని నష్టం అవని ఏదైనా అవని ఇంకొకరికి అది ఆపద. అది అక్కడ నాకు ఓటేసిన దానికి నన్ను నిలబెట్టుకున్న దానికి అతనికి ఆ పరిస్థితి రాకూడదు అనేది నేను మొదటి నుంచి పొద్దున్న ఇస్తే దండం పెట్టుకునేది. నా గడప తొక్కకూడదని కాదు, నాకు శక్తినివ్వి ఇంకా చేయగలిగిన బలాన్ని ఇవ్వి అని చెప్పి కోరుకున్నాను తప్ప ఇంకోటి ఏమీ కాదు. కేవలం సర్వీస్ కదా అనుకుంటే మరి ఎవరికైనా కూడా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అరే మనం గవర్నమెంట్ నుంచి వచ్చేదే కదా రోడ్డు అడుగుతున్నాం, మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నాం కదా, పలానా కరెంట్కి ఇది కడుతున్నాం కదా, దానికి ఇది కడుతున్నాం కదా, రోడ్డు ఏమంటే ఏంటి నొప్పులు వీళ్ళ దగ్గర ఎందుకు కాళ్ళు రిఫేలా తిరగాల, టేకేలా రేపు రమ్మంటాడు ఎల్లుండి రమ్మంటాడు. నా దగ్గర రేపు రమ్మంటాడు ఎల్లుండి రమ్మంటాం అంటే మిమ్మల్ని తిప్పుకోవాలని కాదు, నాకు పని లేట్ చేసే వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. అదే ఒక వ్యక్తులకి ఇక్కడ డబ్బులు లేకపోయినా రోడ్లు వేసినవి ఉన్నాయి, లేకున్నా ఇచ్చిన వాటికి కూడా ఎగదొబ్బేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితికి ఏంటి అంటే రాజకీయ స్థితికి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. సేవ ఆయన సొంతంగా పలానా గొల్లబెల్లి గంగాధర్ ప్రతాప్ అనే వ్యక్తి ఏదో పవర్లో ఉండి ఏది చేయలేదు, ఆయన గెలిచింది కూడా లేదు. కానీ మీరు అందరూ కూడా అతన్ని ఇష్టపడ్డారంటే ఆయన చేయగలిగింది ఆయన చేతుల్లో ఉన్నది ఆయన మించే చేశాడనే ఉద్దేశంతో ఆయన కొడుకుకి అవకాశం ఇచ్చారు. నేను కూడా ఆ స్థాయికి మించే నేను చెయ్యాలి, ఆ స్థాయికి మించి నేను పెట్టాలి అని చెప్పి ఈరోజు మొట్టమొదటి గెలిచిన రోజే ఈ రంగస్వామి అనే వ్యక్తికి యానంకి ఏమీ చేయడన్న విషయం నాకు తెలుసు. ఆ రోజే నేను పట్టాలు ఇవ్వాలి, పట్టాలు నేను కొనుక్కోవాలి, నీదొకటి ఆస్తి అమ్మేసైనా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజే నేను నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా చిన్నాన్న నాకు వెళ్తూ చెప్పిన మాట, ఎక్కడో పలానా సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఆయన పాపం ఎవరో వేరే వ్యక్తి మీద గెలవడం జరిగిందంట పలానా టైంలో పలానా ముందు. ఆ కింద ఉన్న వ్యక్తి 5 ఏళ్ళు బాగా నలబడ్డాడు. ఎందుకే తెరా చూస్తే ఆ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఏ ఇబ్బంది లేదు, కానీ ఆ గవర్నమెంట్లో ఆయన మీద గెలిచారనే అక్కస్తో ఆయనకి తెలియకుండానే ఒకటి ఇది. కానీ యానంలో ఉన్న పరిస్థితికి 5 ఏళ్ళు సీఎం గారి పాపం తెలియకుండా చాలా ఇబ్బంది పడేస్తున్నారు నన్ను అని చెప్పడానికి 1,00,000 సార్లు వెళ్ళాను, మొరపెట్టుకున్నది ఎన్నోసార్లు. కానీ ఏంటంటే ఒకటే అనుచ్చి ఇంకా అట్లా పలికిదే పలుకులు మల్లాడి అన్నట్టు ఇంకా అదొకటే పాట. అదేమో మనమేమో ఇక్కడ
రిపీటెడ్ టేబుల్ గార్డర్లో 30 ఏళ్ళ నుంచి వింటానే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఒక 5 ఏళ్ళు మళ్ళీ నేను వచ్చిన 5 ఏళ్ళు కూడా వినిపిస్తున్నాయి. ఇది కూడా ఎప్పటి నుంచి ఎన్ని పెండింగ్ లో ఉన్నారో ఏంట్రా కదా అంటే బాబుడు ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. పలానా వ్యక్తి కొనోడు ఉన్నాడు అనుకోండి, ఈయన పుట్టినప్పటి నుంచి కృష్ణారావు గారు ఎమ్మెల్యే, నేను పుట్టినప్పటి నుంచి కృష్ణారావు గారు ఎమ్మెల్యే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అదే పరిస్థితి రేపు ఎన్ని తరాలు మారినా మీకు అశోకే అన్ని చేస్తాడు, అన్ని చక్కబెడతాడు అన్నది రోజు నేను రాజకీయాల్లో అడుగుపెట్టలేదండి. ఏ ఇంట్లో నుంచి కూడా ఏ కుర్రాడు కూడా రాజకీయాల్లో రావడానికి మాట్లాడడానికి కూడా భయపడిన రోజు ఉంది. ఆ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఈ రోజు కూడా ఆ రోజు గుర్తు. నాకు తలుపులు వేసుకోవడం, పారిపోవడం, నేను ఎక్కడికైనా వస్తే అయ్యి బాబాయ్ ఈ రోజు ఏంటి సార్ కొత్తగా మరి ఎంతమంది యువకులు పోటీల్లోకి వద్దాం అనుకుంటున్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు పోటీల్లోకి వద్దాం అనుకున్నప్పుడు మరి వీళ్ళందరికీ కూడా ఒక అడుగు ముందు నిలబడింది నేనేనండి. కానీ నేనేం గర్వంగానే పొగడుతూనే చెప్పట్లేదు సార్. మా నాన్న నాకు అది ఇచ్చాడు, అది మీ అందరికీ ఉపయోగపడాలని నేను వచ్చాను అంతే తప్ప రాజకీయంగా నేనే ఉండాలి, నా కింద ఆయన 30 ఏళ్ళు చేశాడు, నువ్వు 30 ఏళ్ళ కింద కూర్చోబెట్టాలి అనేది నాకు ఏ రోజు లేదు. నా కోరిక రేపొద్దున యువతరం రాజకీయాల్లోకి రావాలి, మంచి రాజకీయాలు నేర్చుకోండి. అంతేగాని పలానా ఎమ్మెల్యే వెళ్ళారు కదా ఆయన, సరే గుడికి వెళ్ళి అక్కడ చోట 50,000 ఇచ్చాడు కృష్ణారావు, సరే కృష్ణారావు గారు 50,000 ఇచ్చారు, మీరు ఎంత ఇస్తారు దేనికి సార్? అది నేను మీ వ్యక్తిని, మీలో వ్యక్తిని, నాకు ఒక కాంపిటీషన్ అనేది అవసరం లేదు ఇక్కడ. ఆయనకి 1,00,000 ఉంది, నేను ఒక 50,000 ఇచ్చినా మనోడు ఎంత ఇచ్చాడు అనేది అంత గౌరవంగా ఉంది. ఆ కాంపిటీషన్ అలవాటు చేసేస్తే రేపొద్దున చాలా ఇబ్బందికరమైన వాతావరణం. దీనికి ఒక సమస్య చెప్తాను మీరు చూడండి. 2014 నుంచి 19 వరకు ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ ఉంది, 19 నుంచి 24 వరకు ఒక గవర్నమెంట్ ఉంది. మొన్న ఎలక్షన్కి ఆంధ్రాలో చుట్టుపక్కల మీరు అందరూ చూసుంటారు, పలానా ఒక పార్టీ వాళ్ళు వెళ్తే ఇంకో పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళిపోండి అని బోర్డులు పెట్టిన రోజులు. ఏమంటే రేపు పొద్దున అదే 2029లోకి వెళ్తే అదే పార్టీ జనం మళ్ళీ ఇదే పార్టీని దాన్ని బట్టి ఓటు డిసైడ్ అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కార్యకర్తలు, అభిమానులు ప్రతి చోట ఉంటారు, ప్రతి ఇంట్లోనే ఉంటారు. దాని వల్ల ఓటు అనేది డిసైడ్ అయిపోవడం అనేది జరగకూడదు. కేవలం నా ఉద్దేశం ఏంటి అంటే, నమ్మి మీరు నన్ను నిలబెట్టారు కాబట్టి నేను ఏవైతే చేద్దాం అనుకుంటున్నానో అంతే కసిగా ఆ రోజు మా చిన్నాన్న ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి మాట ఏవైతే చెప్పాడో 10 సార్లు 100 సార్లు ఆఖరికి ఒక కుటుంబం హాస్పిటల్ ఎక్కడ ఉంటే ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉంటే సీఎం గారు చేసి సార్ ఆటో యాక్సిడెంట్ అయితే చేస్తే మెడికవర్లో సార్ చేస్తే పాకలో ఉన్నాడండి. ఆ రోజు ఒపీనియన్ పోయింది నాకు. ఏంటంటే నాకు పెద్ద తండ్రి, తర్వాత ఇంకొకడు, ఆయనకు గాడ్ ఫాదర్ ఎవరో ఉండొచ్చు, చివరి రాష్ట్రానికి ఉన్న తండ్రి అట్లే చూడడానికి అది ఏమన్నా ఆగుతుందా? అది ఏమన్నా పోనీ రోడ్డా లేకపోతే ఇంకోట, రేపు కాకపోతే ఎల్లుండి వేసుకోవడానికి, ఎల్లుండి కాకపోతే పోలే ఈ 4 ఏళ్ళు కాకపోతే మళ్ళీ సంవత్సరం చేస్తారనుకోవడానికి ప్రాణం. అక్కడ నాకు విలువ పోయింది, అతని మీద మొత్తం ఉన్నాయన్నీ పోయినాయి. ఆ రోజు చెప్పాను ఆయన. కానీ మీకు జీవితంలో 75 ఏళ్ళు రేపొద్దున్న మీరు ఇదవుతారు, ఆ తర్వాత మాత్రం ఎప్పటికీ ఈ కుటుంబం కానీ నేను కానీ ఇది గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. ఆ మచ్చ మీకు వద్దు సార్, మీ వల్ల అయ్యింది చేయగలగండి అని చెప్పి సుమారు ఆ రోజు రాజకీయ నాయకులుగా కానీ అందుకే నా కుటుంబాలకు పోయిన వాళ్ళకి కానీ లేని వాళ్ళకి చేయడం జరిగింది. సరే ఈ రోజుల్లో ఎక్కడో 20,000, 25,000, 50,000 ఇస్తే పలానా టక్ మంది ఇస్తే రీల్ వస్తుంది, పలానా పార్టీ వ్యక్తి వెంటనే ఫీజు కట్టేశాడంట, పలానా వెంటనే ఇంకోటి చేస్తాడంట. మరి 4.5 సంవత్సరాల నుంచి అలాంటి నేను పెట్టుకుని ఉంటే ఏం సార్? రాజకీయం సాయం వేరు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే మా నాన్న ఆ రోజు అందరికీ ఎవరికో తెలియని వ్యక్తులకు నిలబడ్డాడు.
దానికి మనకి ఇది కూడా అతను కూడా ఈ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా, అలాగే నిలబడతాడన్న ఒక ఆశ, భరోసా. దాన్ని ఎప్పుడు ఏం జరిగినా కూడా పోగొట్టుకునే పరిస్థితిలో నేను లేను. కేవలం అందరూ కూడా ఏవైతే కలలు కన్నారో, ఏవైతే ఒక అభివృద్ధి పరంలో యానం తీర్చిదిద్దుద్ది అనుకున్నారో, చాలా వరకు కూడా ఎంతో ఎంతో ఎన్నో ఇలా చిటికలో చేసేద్దామనే కోరికే. పాపం నీరు గారిపోయాం, నిజంగా నీరు గారిపోయిన పరిస్థితి. కానీ కూడా పోనీ నాకైతే సీఎం గారు పెద్ద పరిచయం లేదు, మనం అంటే కోపం. మరి ఆయనకి సరి సమానంగా సగం ఓట్లు 655 ఓట్లు తీసేస్తే ఆయనకి మిగతా ఓట్లు పడినాయి కదా. మరి పోనీ అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఆయనకి వేసిన ఓట్లకైనా ఆయన రోడ్లు వేయాలి, ఆయనకి వేసిన చోట్లైనా ఆయనకి చెయ్యాలి. అది కూడా ఆయన లేదు. కాకపోతే అర్థం కాని విషయం ఏంటంటే వస్తున్నారు, జెండా వందనకు వస్తున్నారు, ఎగరేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ఎగరేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. అదే పరిస్థితి 4 ఏళ్ళ నుంచి. ఇంకోటి చేసింది లేదు. ఆ రోజు జెండా వందనం ఎగరేసే టైంలో మైకి తీసుకుంటారు, పలానా వేసేసామని చెప్తున్నారు. ఎలాగా అక్కడ తిరిగి మాట్లాడదామంటే మాట్లాడడానికి ఉండదు ప్రోటోకాల్. అక్కడ ఇంకోటి ఏం చేద్దామంటే ఉండదు. పోనీ అంటే యానం ప్రజలందరికీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నన్ను నమ్మండి, నాతో ఉండండి కాదు, నిజాలు గట్టిగా తెలుసుకోవాలి. మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం అంటే ఎవడో ఫేస్బుక్ లో రాత్రి తొబ్బు తాగేసి లేకపోతే ఇంకొకటో ఇష్టం వచ్చినట్టు పలానా ఆడు 10,000 ఇస్తాడా, ఆడు 25,000 ఇస్తాడో. ఈ మధ్య నాకు కొత్తగా వచ్చినాయండి సార్, అక్కడ బేరం కుదరలేదు సార్. నేను ఒకటే చెప్పాను, నా కొంతమంది లేడీ కార్యకర్తల విషయం, బెదిరించబడి రాజకీయం అయితే నేను చేయను. నా క్యారెక్టర్ నేను కోల్పోను. నాకు డబ్బు అవసరం, 10 మంది పెట్టడానికి కావాలి, 10 మందిని కాపాడుకోవడానికి కావాలి, అంతే తప్ప అర్థంగా ఎవరో పెన్షన్ దగ్గర ఒక 5,000 కట్టేసి ఇంకొకటి దగ్గర ఇంకొకటి లాగేసుకునే కర్మ నా కార్యకర్తకు కానీ నా మనిషికి కానీ వద్దు. రేపొద్దున అశోక్ కార్యకర్తగా ఇంకొకరు జెండా పట్టుకునే పరిస్థితి వస్తే ఆ కార్యకర్త అశోక్ కార్యకర్తగా అంతే బలంగా నా పక్కన నిలబడతాడు అనుకో తప్ప, అలాంటి వ్యక్తి అక్కడ వచ్చినా కూడా అతను గుండెల్లోనే ఉంటాడేమో అనే భయం తడ ఉండాలి తప్ప ఎక్కడ 25 ఇస్తారా, అక్కడ 50 ఇస్తారా అలాంటి వద్దు. దయచేసి నిర్మమాటంగా ఎందుకు చెప్తున్నానంటే కూడా చెప్తున్నాను. ఈ రోజు ఒక యువకుడిగా నేను ఏం చేయకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి మంచి చేసి తీరుతాను. ఆ మంచిని ఎలాగైతే నాకు ఇక్కడ చాలా మంది యువత డైరెక్ట్ గా ఫోన్ చేయగలుగుతారు, డైరెక్ట్ గా. ఈ రోజు ఎలా వచ్చిందంటే ఒక కొత్త తరమైన ఇంజక్షన్ వైరస్ అనమాట. ఇది ఎలా అంటే తక్కువ ఎక్కించేస్తే నేను అప్పుడు చెప్పాను చాలా మందికి, సార్ ఎలా అయిపోతుంది రే, మనల్ని 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, వాళ్ళు మనకంటే పండిపోయి ఉన్నారు, ఎవరు ఏది ఎక్కడికి వెళ్ళరు. అర్థం ఏంటంటే నేను తూపని కాదు, నేను తురుమని కాదు. ఇప్పుడు ఏమండి వాళ్ళు అశోక్ వ్యాపారం చెప్తాం, అశోక్ పలానా భూములు ఉన్నాయంట, పలానా వర్క్ చేసుకుంటాడంట, పలానా. మరి 30 ఏళ్ళ నుంచి కృష్ణారావు వ్యాపారం లేకుండా ఇవన్నీ ఎలా సంపాదిస్తాడంటే మరి మీరందరికంటే ఇంకేం చెప్పలేను నేను. కృష్ణారావుకి ఒక వ్యాపారం లేదు, ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయమే అతని వ్యాపారం, అంతకు మించి ఏమీ లేదు. అతనికి కావాల్సింది రాజకీయమే ఒక వ్యాపారం. మిగతా వచ్చిన ఏ సోర్స్ నాయకులైన ఈవెన్ మన ముఖ్యమంత్రి గారికి కూడా ఏదో పలానా హోటల్ ఉంది, పలానా వ్యాపారం ఉంది, ఈయనకి మాత్రం వ్యాపారం లేదు. కేవలం రాజకీయంతోనే. మాకు జీతం 40,000 అండి. మీరు ఏదో పెద్ద దీంతో బతికేద్దాం అనుకుంటారేమో. ఏమండి చెప్తున్నారు 40,000. ఏమంటే ఆ టీఏడిఏ బిల్లు అవి కూడా ఇప్పుడు వచ్చేది నాకు 3 ఏళ్ళ నుంచి చేసింది కూడా ఏమీ లేదు. నాకు వెళ్ళేదానికి నాకు ఇల్లేదానికి 4 తీసుకోవడం కూడా పనిచేశారు. మరి 40,000 ఇప్పుడు మరి 30 ఏళ్ళ ముందు 15,000 ఉంటుందండి ఎమ్మెల్యే శాలరీ. మరి దాంతోనే ఇల్లు గడిపేసి వ్యాపారం లేకుండా ఏం చేసేసి మరి ఏంటి కొత్త వ్యాపారం అప్పుడే వదిలేశారని చెప్పారు. పలానా 30 ఏళ్ళ నుంచి కూడా ఒక మంత్రి చేసి ఒక హోదా అనుభవించిన వ్యక్తి ఎవరి దగ్గర చేయి చాపి నా మిత్రులు ఇచ్చారు, పలానా ఆడిచ్చాడు, పలానా బెంగళూరులో ఉంటాడు ఈడిచ్చాడు. సార్ నేను అలాంటి కౌరులు చెప్తే కుర్రోడు కదా అంటారు, పలానా అశోక్ అంటే బ్యాగెట్లో డబ్బు వస్తుంది అంటున్నారు. ఈ రోజుకి నెక్కచ్చిగా నీతిగా నేను రాజకీయాల్లోకి వచ్చి నా కుటుంబం సాక్షిగా నా తండ్రి సాక్షిగా నేను కోల్పోయిందే ఎక్కువ ఉంది తప్ప, నేను ఇబ్బంది పడిందే ఎక్కువ ఉంది తప్ప, కేవలం నేను ఆలోచించేది ఏంటి అంటే
ఏది ఏమైనా కోల్పోయినా కూడా మీ అందరికీ కూడా ఆ భూమి ఏమైతే ఇస్తానన్నానో అది ఎంతవరకు నేను చేయగలగాలో అంతవరకు కూడా చేసి తీరుతాను. దాంట్లో పలానా వ్యక్తి ఎవడో వచ్చాడు, పలానా ఆడెవడో ఉన్నాడో, ఫేస్బుక్ లో ఇంకోటి ఎవడో పెట్టాడు, వీళ్ళందరూ బాగోతాలు ఎలా అంటే ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఎవడెవడు ఎక్కి మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నాడు, వాళ్ళందరి బాగోతాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు మాట్లాడలేదంటే కేవలం నేను కృష్ణారావు గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడతాను. చాలా మంది అయితే అనేక దూరపర్శలు ఉంటాయి, కానీ నాకేంటంటే చూస్తే 30 సంవత్సరాలు ఎదిగిపోయారు, మళ్ళీ అయిపోయారు. ఇంకా ఈ పాచంతకాయ పచ్చడి వదలకపోతే మనకు ఉపయోగం లేదు. రేపు పొద్దున్న వచ్చి తరాల నుంచి రేపు పొద్దున్న రాజకీయంగా మీరు నా మీదకి పోటీకి రండి, నాకేం ఇబ్బంది లేదు. రాజకీయం అనేది ఎవడబ్బు సొత్తు కాదు, అది కేవలం ప్రజలు నిర్ణయించబడే తప్ప ఎవరు ఉంచుకోవాలి, మనమే ఉండాలి, మనమే శాసించాలని ఇది రాజకీయం కాదు. జ్ఞానంలోకి కొత్త తరం రావాలి. కానీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎవడు మోకాళ్ళ దగ్గర ఉండి ఈ రోజు వస్తున్నాడు, ఎవడు ఏం సాయం పొందాడు, ఎవడు అక్కడుండి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మరి వీళ్ళందరూ సంపాదించడానికి వస్తున్నారా, మరి ఏం చేయడానికి వస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ రోజు ఉన్న విషయాలు ఏంటి అంటే వీళ్ళకి రాజకీయం అనేది ఒక వ్యాపారం. నేను అనే వ్యక్తిని 27 ఏళ్ళకి రాజకీయంలోకి వచ్చి గెలిపిస్తే మీరు నన్ను ఈ రోజు 33 ఏళ్ళు దగ్గరికి వస్తే నేను 33 ఏళ్ళకి నా వయసుకి నేను కోల్పోయింది ఎక్కువే, కేవలం అది అన్ని విషయాల్లో కూడా. కానీ బాధ్యత రేపొద్దున్న నా కుటుంబం బాగుండాలన్నా నేను బాగుండాలన్నా కూడా ఈరోజు ఒకటే నమ్ముతాను, మా నాన్న అలా ఉన్న రోజుని ఏమీ లేదు నమ్ముతాను. ఈరోజు నేను మళ్ళీ బాగుండాలన్నా అది నా కుటుంబం బాగుండాలన్నా కూడా మీ వల్లే అవుతుంది తప్ప ఆ ఒక్క నమ్మకం నన్ను ప్రతి చోట ఆపుతుంది, తగ్గమంటుంది, ఆగమంటుంది తప్ప ఇంకోటి ఏమీ కాదు. మీకంటే 33 ఏళ్ళకి నరాలు టక ఒక మాట ఒకడంటే 100 మాటలు అనాలి, 100 మాటలు యావ నాకంటే బాగాలేదు. ఒక్కసారి అడగండి నా గురించి. కాకపోతే ఏంటంటే అది ఎలాంటిదంటే ఒక్కడ నేను అన్నానంటే ఎప్పుడో ఒకటి ఎలక్షన్ వచ్చేటప్పుడు చాలా మంది అనేవారు, కుర్రోళ్ళు సైకిల్ తిప్పేస్తారు కళ్ళు వేసి తీసుకుని అనేవారు. మరి ఈరోజు యానంలో కుర్రోళ్ళందరూ ఎంత నిశ్శబ్దంగా ఎందుకున్నారు? ఒక నాయకత్వం ఉంటే ఆయన ఏంటి ఆయన చెప్పాడు అన్నాడు ఆ రోజు ఎవ్వరు కూడా మరి నీట్గా ఎంతో చదువుకున్నట్టు ఎంతో గుణవంతుల్లానే ప్రవర్తిస్తున్నారు తప్ప ఏ రకంగా తప్పుగానే ప్రవర్తించట్లేదు. కేవలం కుర్రోళ్ళు అనేది ఆ రోజు యూత్ ఎలక్షన్ ఎలా చేసినా రేపొద్దున్న మాకు భరోసా ఉంటుంది, మాకు భవిష్యత్తు మారుస్తారని. చాలామంది నాకు ఈ రోజుకి ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఒకటే, ఈ ప్రభుత్వాలతో ఈ పరిస్థితిని చూసి నిజంగా ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనే పరిస్థితి నాకు వచ్చింది. ఏంటంటే రేపు పొద్దున్న ఇది అని చెప్పి ముందుకెళ్తే ఆ పక్కన పైన ఉన్నాడు చేతులు కట్టుకుని చూద్దాంలే అన్నట్టు. పోనీ యానంకి ఏమన్నా అద్భుతంగా చక్క పెట్టేశారా, మాకు అది ఏం వద్దు మీకు అడిగింది పెట్టండి అనడానికి అది లేదు. ఏమన్నా మాట్లాడితే 2027 వచ్చే పుష్కరాల కోసం లేకపోతే 200 కోట్ల గోడ కోసం. సార్ ఈరోజు మల్లాడి కృష్ణారావు గారు ఇంకా 4 నెలలు టైం ఉంది, నాది ఎమ్మెల్యే ఎలక్ట్స్ 10 కోట్లు ఉంది, సిఎస్ఆర్ 10 కోట్లు ఉంది, చేతిలో ఉంది డబ్బు, నేను రెడీ. రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, పని చేయించుకుందాం, ప్రజలు ఎవరికి నిర్ణయిస్తారో వాళ్ళే దమ్ముగా వెళ్దాం. ఇది మన రాజుగారు మా ఇద్దరిని సెపరేట్ గా కూర్చుని ఫేస్ టు ఫేస్ పెడదాం ఇంటర్వ్యూ అని అడిగారు. నేను రెడీ సార్ అని చెప్పాను. కేవలం చెప్తున్నాను సార్, నాకు రాజకీయం పక్కన పెడదాం, ఈ 4 నెలల్లో 5 నెలల్లో జ్ఞానానికి భవిష్యత్తు నిర్ణయించామని అనుకోండి అంతే తప్ప ఇప్పుడు నాలాగా ఎందుకంటే క్లియర్గా చెప్తున్నానంటే సొల్లు చెప్పే ఇంట్రెస్ట్ లేదండి, అవసరం లేదు, పని లేదు. కేవలం మోసపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప ఏమీ లేదు. 30 ఏళ్ళ నుంచి అన్నారు, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చే పుష్కరాలు ఎందుకు? మీకు క్లియర్గా లెక్కలు ప్రతిదీ కూడా చెప్తున్నాను. ఎంత డబ్బు ఉంది, ఆల్రెడీ అన్ని పనులు అయిపోయినాయి, మీ ఏరియాలో రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, ఇవి కొత్తగా అద్భుతాలు ఏమి చేయదు. ఉన్న పని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 100 కోట్లు తెచ్చేస్తున్నారంటే అది సొల్లు తీసేయండి దయచేసి. అలాంటి మాట్లాడద్దు. కేవలం వరదల్లో నీటిలో ముంచేసి ఇక్కడి వరకు 5,000 వెంటనే రేషన్ కార్డుకి వేస్తే టక సూపర్
సూపర్ అని డబ్బులు కొట్టుకున్నట్టు ఉంది మన పరిస్థితి. అది కాదు మన పరిస్థితి. 5,000 రూపాయలు మనకి రేషన్ కార్డుకి వేస్తే అక్కడ ములుగున 3,000 మంది పరిస్థితి వాళ్ళ కుటుంబానికి 30 నుంచి 40,000. అదేవిధంగా ఒక పాపను కోల్పోయింది, ఒక ఆవిడ చిన్ని పాపను. ఇదేంటి నేను చెప్పేది? రేషన్ కార్డుకి వేసాడు పలానా ఎమ్మెల్యే వచ్చేసి లేకపోతే పలానా మాజీ మంత్రిని చప్పలు కొట్టుకోవడం కంటే మనం ఏం కోల్పోతున్నాం, మనకి ఏంటి అనేది మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఇది నేను ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి కూడా ప్రతిదీ ఇవ్వడం జరిగింది. ఆ కొత్త కలెక్టర్ గారు నిజంగా పాపం ఐఏఎస్ కొత్త ఇచ్చిన ఆయన కూడా ప్రతిదీ గవర్నర్ గారిని ఒక్కసారి ఏజెన్సీ జరిగినప్పుడు జవహర్ గారిని వేశారు సార్. అటువంటి వ్యక్తిని ఒక్కళ్ళేయండి ఈ 6 నెలల గవర్నమెంట్ అంటే ఏంటో చూపిస్తాం మేము అని చెప్పి నేను బతిమిలాడి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. లేకపోతే ఫిబ్రవరి ఎలక్షన్ వచ్చే వరకు కూడా మునిసామే ఉంటాడా, నేను కాలెట్టాను, ఎలాంటి కాదండి. నిజంగా ఇదే పరిస్థితి. మీరు చూడండి, ఒక అశోక్ అనేవాడు కూడా పక్కన పడిపోయాడు ఆయన వచ్చిన తర్వాత. నేను ఆయనకి వెళ్ళి చెప్పిన మాట ఏంటో చెప్తాను మీకు సార్. నేనంటే కూడా కోపం ఉంది జనానికి, ఏదో చేయలేకపోయినా ఏదో సాధించలేకపోయినాం, కానీ మీ మీద ఆశ ఉంది. దయచేసి అది ఎవడొచ్చినా కూడా ఏది వచ్చినా మన పార్టీ ఏంటి అనేది మీ అందరి అంగీకారంతోనే వెళ్తుంది. కాబట్టి ఈ క్షణంతో మనం ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మనం పట్టాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఎవరైతే చెప్తున్నారో, ఎవరో ఇప్పుడు చాలా మంది చెప్తారు, వాళ్ళు చెప్పారు ఏమీ లేదు, నేనే రాసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? నేనే రాసుకుంటాను. కాబట్టి నేనే లేని వ్యక్తికి నేనే ఇవ్వడం జరుగుతుంది. అది నేనే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి రాసుకోవడం జరుగుతుంది. అది పలానా డేట్ చెప్తాను నాకు ఇదంతా తగ్గిన తర్వాత. ఆ రోజు నుంచి ఎవ్వరు కూడా పలానా రమేష్ ఫోన్ చేస్తానో పలానా ఇంకొకరు ఫోన్ చేస్తానో ఎలాంటి ఏం పెట్టుకోక్కర్లేదు. మీకు ఖచ్చితంగా మీ వరకు వస్తాను. నేను ఎంతవరకు చేయగలుగుతాను అన్నీ. నాకు 5,000 వచ్చినాయండి. 5,000 అనేది ఇక్కడ ఉంటాయా? మీరు ఆశ్చర్యపడిపోతారు. 5,000 వచ్చినాయి సుమారు. దానికి ఎన్ని రకాలుగా వచ్చినాయో ఏంటో మరి నేను చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి దాంట్లో అందరినీ చూసుకుంటూ 5,000లో సుమారు అసలు మీకు చాలా వరకు ఉండవు. అవి ఏంటో నేను వెరిఫై చేసుకుంటేనే నా కార్యకర్త ఎవరు, నమస్తే అన్న నుంచి ఎవరు తిరిగారు, మా నాన్న జెండా పట్టుకుని ఈ రోజు వరకు 20-30 సంవత్సరాల నుంచి ఏవైతే కోల్పోయాడో అతనికే మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఎవరెవరికి ఏ ఇబ్బంది కలిగిందో ఆ వ్యక్తి వల్ల వాళ్ళకే ముందు ఉండే పరిస్థితి జరుగుతుంది. ఎవరు ఎక్కడ కూడా దేనికి భయపడక్కర్లేదండి. పాపం చాలా మంది ముసలి వాళ్ళు లేడీస్ కూడా వస్తున్నారు. పాపం నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, అర్థం చేసుకోండి. మీకు మాట ఇచ్చిన ప్రకారం నేను ఎవరికి న్యాయం చేయగలగాలో అందరికీ ఖచ్చితంగా మీ వరకు చేర్చి బాధ్యత నాది. ఏం ఇబ్బంది లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఎవరిది ఏది ఆలోచించక్క లేకుండా మీకు అటు ఇటులో ప్రతి ఒక్కరికి కూడా మీరు రాసుకుని మీకు నేను సంతకం పెట్టేది బాధ్యత నాది. సరేనమ్మా? దీపావళి జరుపుకోవాలి. అదేవిధంగా దీపావళి చేసుకున్నాం అంటే మా బాబు మర్చిపోకండి, అందరూ రావాలి, పెద్దలందరూ కూడా. ఏదో చేసేయాలన్న ఉద్దేశంతో లేవు. ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి ఏ బెనిఫిషరీకి ఏం పొందాలో, అది మత్స్యకారులకు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి డ్వాక్రా మహిళలకు అవనివ్వండి, అనేక పొద్దున్న లెగిస్తే మనందరం పాండిచేరికి స్టేట్కి సంబంధం అయినా కూడా మనం చూసే న్యూస్ ఛానల్స్ ఏముంటాయి? TV9 లేకపోతే NTV లేకపోతే పలానా టీవీ అన్ని లోకల్ తెలుగు ఛానల్లే. న్యూస్ పేపర్లు ఏవి అర్థ లేకపోతే అలా సో అండ్ సో. ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి కాదండి, జనరలైజ్డ్గా చెప్తున్నాను. మరి ఎక్కడా కూడా దీనికి సంబంధించి రాసింది కానీ చేసింది కానీ లేదు. కేవలం ఇక్కడ పాండిచేరి భయంకరంగా ఉంటుంది. కానీ చాలా మంది అనుకుంటారు HR సంస్థ తీసుకొచ్చింది నేనే. 2 సంవత్సరాలు 2.5 MP ఎలక్షన్ నుంచి ఆ సంస్థతో నాకు సంబంధం లేదని ఎమ్మెల్యే చేతులు తీసుకున్నాడు అని అనుకోవచ్చు. మీరు ఒక సంస్థని పాడు చేయడం అంటే కూడా మనకు బాగా తెలుసు కదా. మనకి ఇక అదే వచ్చిన కొత్తలో ఒక 6-7 నెలల సంవత్సరం అద్భుతం 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 అని పెట్టారు అందరూ. అది ఎందుకు నిర్వీర్యం అయిపోయింది, ఎందుకు కాలిపోయింది, ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టున్నారు అనేది మీకే రానుపోని తెలుస్తాయి. మొన్న ఎవడో పెట్టాడు, దాని నుంచి మీకు బాగా ఇది అయిపోతున్నాయి. సుమారు అందులో నాకు శాలరీస్ కింద ఇచ్చింది 45 లక్షల రూపాయలు నాకు ఆగిపోయింది సుమారు 2.5 సంవత్సరాల క్రితం.
కేవలం దీంట్లో మొహమాటం ఏం కాదు, ప్రజల దగ్గర మనం చెప్పడం. కాకపోతే విషయం ఏంటి అంటే దాపరికం లేనిదే రాజకీయ పడి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పెట్టి మళ్ళీ ఇంకా 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 ఈ సొల్లు కౌరులు పుటకాలు చెప్పే పరిస్థితికి నేనైతే అటువంటి రాజకీయాల్లో అయితే ఉన్నానో. ప్రస్తుతానికి మంచినే గెలిపించే విధంగా నేను ఏవైతే పెట్టుకున్నానో, ప్రజలకు ఏవైతే మాట ఇచ్చానో, ఎంతమందికి నేను పట్టాలు ఇవ్వగలను అంతమందికి నేను ఇస్తాను. దాన్ని ఖచ్చితంగా ఆ రోజు 23వ తారీఖు మా నాన్నగారు చనిపోయిన రోజు చాలా మందికి తెలుసు. అదే రోజు మా నాన్నగారు చనిపోయారు, అదే రోజు మా అబ్బాయి పుట్టాడు. దైవ నిర్ణయం. నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. ఏది ప్లాన్ చేసింది కాదు, ఏది ఇది కాదు. నెల తర్వాత డెలివరీ అవ్వాలి మా ఆవిడకి. కాలం నేను దేవుణ్ణి 100 సార్లు తిట్టుకున్నాను. మా నాన్నతో నేను పెరగలేదు, మా నాన్నని ఏమో రాజకీయాల్లోనే వదిలేసావు, పెరిగింది కూడా లేదు అట్లీస్ట్ పక్కన అని. కానీ చెప్పుతో కొట్టినట్టు నేను నీకేం తీసుకున్నానో నీకు ఇచ్చానని ఒక్క దెబ్బతో నాకు ఇచ్చి చూపించాడు. అక్కడే నేను అంతలాగా నమ్మినోడిని. నేను మీకోసం ఎంత వచ్చానంటే మీకోసం ఎంత తిరిగి ఇవ్వడానికి నేను రెడీగా ఉంటానో మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా 100 మంది 100 కారు కూతలకు వచ్చినా 100 మంది వెనకాల ఎన్ని మాట్లాడుకున్నా కూడా కేవలం ఒకటే నిక్కచ్చిగా నాకు నమ్మినోడికి, నన్ను నమ్మినోడికి, నాతో ఉన్నోడికి ఎప్పటికీ భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు నేను అడుగు ముందే ఉంటాను. నా ప్రాణాన్ని అడ్డుపెట్టి సైతం నేను కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎంతమంది పెద్దలు, ఎంతమంది యువకులు అందరూ నమ్ముతున్నారు. ఎక్కడో ఒకడేదో నైట్ ఏదో మాట్లాడాడు కదా అని కాదు, పిలిచి కూర్చోబెట్టండి. ఇది మన భవిష్యత్తు. రేపొద్దున్న ఒక మంచి లీడర్ నాకు ఎదురుగా తయారైనప్పుడు కూడా అటువంటి వ్యక్తి నాకు తయారవ్వాలి అని చెప్పి నేను దిగెళ్ళిపోయే రకంగా ఉండాలి రాజకీయం తప్ప ఎవరి కాళ్ళు ఇది నాది, ఇది ఒక వ్యాపారంగా వచ్చే వాళ్ళు యానం రాజకీయాలకు అవసరం లేదు. ఎక్కడికైనా మీరు ఏ తీర్పైనా ఇవ్వండి, ప్రజలందరికీ కూడా మీకు నచ్చేది అయి ఉండాలి తప్ప సొల్లు కౌరులు కానీ ఇంకోటి చేసి వచ్చే రాజకీయ నాయకుల్లో యానంలో అవసరం లేదు. ప్రజలకు ఏవైతే చెప్పానో, ఏవైతే ఇద్దాం అనుకున్నానో ఈ రోజుకి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా చేయని విధంగా నేను ఫిక్స్ అయ్యాను. నా భార్యకి, నా తల్లికి కూడా నేను చెప్పాను, యానానికి మనం పెట్టిన తర్వాత మనకి ఏదైనా అనే మాట ఈ రోజుకి కూడా నేను ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది అంటే రేపు పొద్దున్న అక్కడ చెప్పలేను. కానీ నా కార్యకర్తలు నా సొంత మనుషులు కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను. నేను కేవలం అందరికీ కూడా ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి తీరుతాను. తిరిగి ఎవరో వచ్చారు ఏదో చేస్తారనే దానికంటే మీరు నమ్ముకున్నట్టు విధంగా ఆ రోజు నన్ను ఎలా అయితే నమ్మారో ఈ రోజు కూడా గత ప్రతి 15 రోజులకి ఒక కార్యక్రమం, 15 నెల రోజులకి ఒక కార్యక్రమం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ బాబుది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ లో పట్టాలు అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఊర్లోనే ఇల్లు కట్టుకుంటున్నాను, దానికి కూడా రకరకాలు. ఎలా అంటే నేను కట్టుకోకపోయేది 3 ఏళ్ళు. నేనేమన్నా మీ ఎమ్మెల్యే ఏవి పోనీ ఎవరి దగ్గర ఆయనలాగా పలానా బెంగళూరులో ఆయన అడగక్కర్లేదు కదా ఇల్లు కట్టుకోవడానికి. పరిస్థితి ఏంటంటే నాకు అనేక, కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడు మన ఆఫీస్ దగ్గర పెట్టుకునే వల్ల వర్షం ఉంది, ఇల్లు స్టార్ట్ అయింది. ఉన్నది ఏంటంటే మనకు సెంటిమెంట్గా మనకు ఉంటుంది కదా, నాకు ఉండకపోయినా ఇంకో చోటుకి వెళ్దాం ఎందుకు, మనకి అది పెళ్ళి ఏదో అవుతుందంటే ఇక్కడ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పడని కాదు, ఎవడో ఏదో దేవుడి కాదు. కాబట్టి మీరందరూ కూడా మనం ఏ పార్టీ నుంచి వెళ్తాం, ఎలా వెళ్తాం ఏంటి అనేది మీ అందరి అంగీకారంతోనే ముందుకెళ్తాం తప్ప వేరే ఇదైనా ఏమీ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మంచి జరగాలి. ఏం జరిగినా పార్టీలు వస్తాయి, జెండాలు కప్పేస్తాయి, చేతులు ఊపేస్తాయి, అద్భుతాలు. ఇదే ఫంక్షన్ హాల్లో మనం ఊపింది ఉంది, అక్కడ ఊపిని ఉంది, చాలా ఊపాం, ఏమీ ఒరిగింది ఏమీ లేదు. కానీ మనకు పొద్దున్న ఒక ఇల్లు స్టార్ట్ అయిన తర్వాత నేను, మా వైఫ్, మా అబ్బాయి కూడా ఇక్కడే ఉండబోతున్నాం. ఇక్కడి నుంచే అన్నీ జరుగుతాయి. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్లలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. నేను వెళ్ళడం రావడం జరుగుతుంది. అనేక వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనేమి నెలలో 28 రోజులు పలానా వైజాగ్ వెళ్ళిపోవట్లేదు, లేకపోతే పలానా బెంగళూరు మిత్రుడి దగ్గరికి వెళ్ళట్లేదు. నేను పక్కన మహా అయితే మా అమ్మగారి ఇల్లు కాకినాడ, లేకపోతే మా అత్తగారి ఇల్లు కాకినాడ. ఇల్లు పూర్తయిన మరుక్షణం ఇదే విధానంగా వస్తాం తప్ప ఎవడో ఏదో
చెప్తే మరి దాని గురించి ఇంకా అనేక ఇళ్ళల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అనేక ఇళ్ళల గురించి మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు. అటువంటి పరిస్థితి తీసుకురారు. ఆ మాట కూడా ఎందుకన్నానంటే మొన్న ఎవడో మెసేజ్ పెట్టాడు, పలానా ఇల్లు కడుతున్నారని చెప్పి మా పునాదులు ఫోటో తీసి అశోక్ ఇంటికి రాత్రి దెబ్బ తాగేసి లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. నా ప్రత్యర్థులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి. నేను మాట అంటే ఎంత దూరం వెళ్తుంది. ఎవడిలో పెట్టమని అంటున్నాడంటే నేను అదే మాట అంటే ఎన్ని కుటుంబాలకు చేరతాయి. నా భార్య చూస్తుంది, వాళ్ళు చూస్తారు. ఆ పరిస్థితిని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తెచ్చుకోరని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన ప్రతిదానికి మా ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వాలని అనుకుంటే పొద్దున్న లెగితే అదే పనిలో ఉండాలి. ఎందుకంటే అదే మీరు ఇంకొకలా ఆలోచించండి. మరి మన వైపు ప్రతి ఒక్కరికి విలువను ఇస్తాం. ఆ విలువను అలా కాపాడుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాడికి ఏంటో కూడా తెలియదు, ఏదో తొంగి చూసినట్టు లేకపోతే ఎక్కడో చూసినట్టు. పలానా ఈ మధ్యన ఎక్కడో నాకు టైఫాయిడ్ అప్పుడే 10 రోజుల నుంచి, ఇప్పుడు కూడా మాట్లాడలేనేమో అని పరిస్థితిలో వచ్చాను. అయితే నా మిత్రుడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మిత్రుడు, ఇక్కడ చాలా మందికి ఎలక్షన్ కూడా వచ్చి ఉంటాడు. బ్యాచులర్ పార్టీ అంటే పలానా ఒక గంటకి కేక్ కటింగ్ చేసి వచ్చాను. దానికి సరే నేను 33 ఏళ్ళ కుర్రాడిని ఏమైపోయింది ఇప్పుడు, ఫోన్లో నేను స్టెప్ వేసాను, అన్నీ ఉన్నా కూడా ఏ నష్టం ఏంటి ఇప్పుడు, ఏంటి ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు. మీ ఓటు నీట్గా చేతులు కట్టేసుకుని కెమెరా డాన్స్ల ముందు ఇలా 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 మర్చిపోయేట అన్నీ. లేకపోతే ఇప్పుడు మేము 30 ఏళ్ళ కుర్రోళ్ళు మేమే నీకు అలా అనిపిస్తే పట్మని సరేరా ఒక్కసారి వదలని అంటే ఎగిరిపోద్ది కింద అంతా. అదేంటి చూసుకోవాలి కదా. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నీకు కుటుంబం ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి. ఎవరికి ఏంటి. నేను ఎప్పుడో కూడా చాలాసార్లు పాత్రికేయ మిత్రులతో కూడా చెప్పాను, అక్కడ మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలువు, మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మేము వస్తాం. ఇది రాజకీయ వేదిక. దాన్ని నువ్వు ఎప్పుడో మర్చిపోయి మంట కల్పిస్తావు. అదే తీరుని రేపొద్దున నేను కానీ నువ్వు ఆడెవడో పెట్టింది 300 మంది చూస్తారు. ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడిగా నేను మాట్లాడింది 30,000 మంది చూస్తారు. ఆ మాట నా నోటి నుంచి అనిపించుకుంటే మాత్రం సరిగ్గా ఉండదు. ఆ గౌరవం నువ్వు కాపాడుకుంటావు, నీ కింద ఉన్న వ్యక్తులు కాపాడుకుంటారని మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా కూడా చెక్కేయడం కూడా వచ్చు నాకు. ఆ చెక్కేయడం ఎందుకు బాగోదు అంటే రాజకీయ వేదికలో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని అనుకున్నాను. నేననే వ్యక్తిని అలా ఉంటే మాత్రం నా కింద ఉన్న వ్యక్తులు ఇంకెలా తప్పుదోవగా ఉంటారనే ఒక్క మంచి ఉద్దేశంలో పెట్టాలనే క్రమంలో నేను అలా లేను. అదే పరిస్థితికి నువ్వు చేయి జారిపోతే మాత్రం నీకున్న మనుషులకి వాళ్ళ కింద ఉన్న వ్యక్తులకు కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళెవరి కూడా పెద్ద మైసూర్ మహారాజ్ స్టోరీలు ఏం కదా. వాళ్ళ గురించి మాట్లాడితే, నీ గురించి మాట్లాడితే అనవసరం లేని కొత్త క్వశ్చన్ మార్క్ వస్తుంది వాళ్ళలో. అవి తెచ్చుకోకూడదని, నువ్వు అటువంటి తెచ్చుకోవని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటారని, నీకు అటువంటి ఏమైనా పీకిది ఉంటే డైరెక్ట్ గా పీక్కో అని చెప్పి చెప్తూ తెలియజేసుకుంటూ